బర్డెన్, భారము. నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకొనును. ఆయన నీతిమంతులను ఎన్నడును కదులనీయడు. కీర్తనల గ్రంథము 55వ అధ్యాయము 22వ వచనము. Cast your burden on the Lord, He shall sustain you. He will never let the righteous to be moved. Psalm 55:22. ఇప్పుడు మనం మన చుట్టూ ఉన్నటువంటి మనుష్యులను, వారి యొక్క జీవన విధానాలను, పరిస్థితులను గమనించినప్పుడు అందరూ కూడా ఏదో ఒక భారంతో వంగిపోతూ ఉన్నారు. బరువు, ఏదో భారం, ఏదో చింత, ఆర్థికమైనటువంటి ఇబ్బందులు కావచ్చు, అప్పులు భారం కావచ్చు, అనారోగ్యం కావచ్చు, కుటుంబంలో కలహాలు కావచ్చు, నిరుద్యోగం కావచ్చు, పేదరికం కావచ్చు, నిరాశ్రయత కావచ్చు, ఒంటరితనం కావచ్చు, బలహీనతలు కావచ్చు, ఎడిక్షన్స్ కావచ్చు. ఇట్లా మనం చూస్తే ప్రతి ఒక్కరూ ఏదో ఒక భారం కలిగి ఉన్నారనమాట. ఆ భారం వల్ల అనేకమైనటువంటి అనారోగ్యాలు, మానసిక విచారాలు ఉంటే, మనస్సులో సరిగా నెమ్మది లేకపోతే ఏం జరుగుతుంది? ఆ శరీరంలో ఆ ఇంపాక్ట్ ఉంటుందన్నమాట. శరీరం మీద ఆ ప్రభావం ఉంటుంది. ఎన్ని మెడికల్ కాంప్లికేషన్స్, ఎన్ని హెల్త్ కాంప్లికేషన్స్. 20 ఏళ్ళకే తలనెరిసిపోయే, 30 ఏళ్ళకే డయాబెటీస్. ఏమిటిది? డయాబెటీస్ అంటే ఏంటి? అంత వీక్నెస్సే కదా. గ్లూకోజ్ ఎనర్జీగా కన్వర్ట్ అవ్వదు. ఆ గ్లూకోజ్ యూరినరీ ట్రాక్ ద్వారా బయటికి వచ్చేయడం వల్ల దేహంలో నుంచి ఎంత ఆహారం తిన్నా కూడా శక్తి ఉండదు. నిస్సత్వ, బలహీనత, డయాబెటీస్ అంటాం కదా. అల్జమైర్స్, తర్వాత సోరియాసిస్, తర్వాత ఫ్రీక్వెంట్ సిక్నెసెస్, ఫీవర్స్, వామిటింగ్స్. క్యాన్సర్ అయితే చెప్పనవసరం లేదు. ఎవరికి వస్తుందో తెలియదు, ఎందుకు వస్తుందో తెలియదు. ప్రారంభంలో మనం చూసినట్లయితే పరిస్థితులు ఎట్లా లేవు. ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం ఎక్కడ ఉన్నది అంటే దేవుని మాట, దేవుని మాటలో ఉన్నది. మనం నేడు ఎంతో బిజీ అయిపోయాం. మానవులందరూ కూడా చాలా బిజీ అయిపోయారు. దేవుణ్ణి గురించి ఆలోచించే సమయం కూడా మనుషులకి లేదు. అసలు మానవులు దేని నిమిత్తము సృజించబడ్డారు? వాట్ ఈస్ ద పర్పస్ విత్ విచ్ మ్యాన్ కైండ్ ఈస్ క్రియేటెడ్ అని మనం ఆలోచించినట్లయితే, దేవునితో అన్యోన్య సహవాసం కలిగి ఉండడానికి మానవులు సృజించబడ్డారు. టు హ్యావ్ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ గాడ్ మ్యాన్ కైండ్ హ్యాస్ బీన్ క్రియేటెడ్. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే దేవునితో ఏమైనా సంబంధం ఉందా? అసలు సబ్బాత్ అంటేనే అది. షబ్బాత్ అంటే ఏంటంటే మానవులకు ఒక రోజు ప్రత్యేకంగా విశ్రాంతి కావాలి. ఇక పనులన్నీ కూడా విడిచిపెట్టేసి, చీకు చింత విడిచిపెట్టేసి, ఏం తింటాం, ఏం తాగుదాం, ఎట్లా సంపాదించేది, ఇవన్నీ ఆలోచనలు మానేసి చక్కగా దేవునితోనే సహవాసం కలిగి ఉంటారు. దేవునితోనే మాట్లాడుకుంటారు, దేవుని వాక్యం చదువుకుంటారు, సినగాగుకి వెళ్తారు. ఉదయమే అంటే శనివారం ఉదయమే సినగాగుకి వెళ్ళి మనం చర్చ్ అంటాం, లేకపోతే రామాలయం అంటాం, కృష్ణుడి ఆలయం అంటాం, శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అంటాం. అట్లనే వాళ్ళు టెంపుల్ అనరు, ఏమంటారంటే హెబ్రూస్ సినగాగ్ అంటారనమాట. ఆ సినగాగుకి శనివారం ఉదయం వెళ్తారంటే విశ్రాంతి దినం కదా. ఇంకా ఎటు చూసినా కూడా సౌండ్ పొల్యూషన్ ఉండదు, ఎంతో కామ్గా ఉంటుందన్నమాట. ఎంత బిజీ ప్లేసెస్ అయినా, తల్లవివ్ కావచ్చు. అంటే తల్లవివ్ ఏదో నామకే వాస్తే క్యాపిటల్ అండి. జెరూసలేము అఫీషియల్గా కాకపోయినా జెరూసలేము క్యాపిటల్ అనమాట ఇజ్రాయెల్కి. హోలీ సిటీ కదా యెరూషలేము. కానీ నేమ్ సేక్ తల్లవివ్ క్యాపిటల్ అంటారు అఫీషియల్గా.
అంత బిజీ ప్లేస్ అయినటువంటి తలవివ్ కావచ్చు, జాఫా కావచ్చు, ఇంకా చాలా ఉన్నాయి కదా! రెహోవత్ అవన్నీ తిరిగాను కదా! 6 సంవత్సరాలు అక్కడ ఉన్నాను. అవన్నీ చూశాను. అదెంత బిజీ వర్క్ అయినా, ఎంత బిజీ షెడ్యూల్ అయినా ఆ సబ్బాత్ దినంన వాళ్ళేమి చేయరనమాట. అంతా కూడా స్టాండ్ స్టిల్‌గా ఉంటుంది. అంతా కూడా క్వైట్‌గా ఉంటుంది. ఒకరోజు పెట్రోల్ సేవింగ్ అంటే ఎంత దేశానికి ఆశీర్వాదం చెప్పండి. ఒకరోజు అసలు ట్రాన్స్‌పోర్టేషనే లేదనుకోండి. ఎన్ని ఆహ్, లీటర్స్ గ్యాలన్స్ పెట్రోల్ సేవ్ అవుతుంది. డీజిల్ సేవ్ అవుతుంది ఇండియాలో. అట్లాంటి సబ్బాతు ఇండియాలో ఉండాలి అని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నేనెప్పుడు ఇజ్రాయెల్ గురించి ఆలోచించినా కూడా ఏం ప్రార్థన చేస్తానంటే, ప్రభా భారతదేశంలో ప్రజలు ఎంతో కష్టంలో ఉన్నారు, ఆయాసంలో ఉన్నారు, భారంలో ఉన్నారు, చింతలో ఉన్నారు, పేదరికంలో ఉన్నారు. ఇజ్రాయెల్‌లో ఉన్నటువంటి ఆ విశ్రాంతి దినపు ఆశీర్వాదము, దీవెన భారతదేశంలో 1.4 బిలియన్ ప్రజలకు కావాలి ప్రభా ఇవి నాయన అని ప్రార్థన చేస్తాను. నేను చైనాలో ఉన్నాను కదా! ఆ చైనా గురించి ఆలోచించినప్పుడు భారతదేశం కోసం నేనేమని ప్రార్థన చేస్తానంటే, ఆ చైనాలో ఎంత అభివృద్ధి అయితే నేను చూసానో, ఆ చైనాలో ఎంత ఎకనామిక్ గ్రోత్, కంఫర్టబుల్ లైఫ్ స్టైలు, హ్యాపీ లివింగు, పీపుల్స్ గవర్నమెంటు ఏదైతే నేను చైనాలో చూసానో, అది ఇండియాలో కూడా ఉండేలాగా సహాయం చేయి ప్రభా అని ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుల ప్రార్థనలు, పరిశుద్ధులంటే ఎవరు? నేను పరిశుద్ధుడిని ఎందుకని చెప్పండి. పరిశుద్ధత అంటే ఏమిటి అంటే, యేసుక్రీస్తును దేవునిగా అంగీకరించుటయే పరిశుద్ధత. యేసుక్రీస్తు ప్రభు దేవుడు అని ఒప్పుకొనుటయే పరిశుద్ధత అనమాట. ఎందుకంటే ఏ ఒక్కడునూ లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. పరిశుద్ధుడు ఒక్కడూ లేడు, నీతిమంతుడు ఒక్కడూ లేడని దేవుని వాక్యం చెప్తాను. ఎందుకంటే ఎప్పుడైతే ఆదాము పడిపోయినాడో, ఎప్పుడైతే ఆదాము దేవుడు తనకిచ్చినటువంటి ఆ ఆజ్ఞను ఉల్లంఘించి దేవునికి దూరంగా వెళ్ళిపోయినాడో, అప్పటి నుంచి ఆ హ్యూమన్ రేస్ అంతా కూడా ఫాలెన్ రేస్ అనమాట. ఆ హ్యూమన్ రేస్ పడిపోవడం వల్ల సృష్టి అంతా ఏకగ్రీవంగా మూలుగుతోంది. సృష్టి అంతా కూడా చెరలో ఉన్నది, బంధకంలో ఉన్నది. చూసారా క్లైమేట్ చేంజ్ అంటా ఉన్నాం. ఇప్పుడు పూర్వం రామగుండం, తర్వాత ఇట్లాంటి కొన్ని ప్లేసెస్ ఎంతో ఫేమస్ అనమాట. దీనికి సమ్మర్ వస్తే ఏమిటంటే అగ్నిగుండంలాగా ఉంటాయి రామగుండం ఇట్లాంటి ప్లేసెస్. ఇప్పుడు ప్రతి ప్లేస్ అట్లనే ఉంది కదా! ఆల్మోస్ట్ చెన్నై కూడా అట్లనే ఉంది. ఆంధ్ర ఇంక చెప్పనవసరం లేదు. పీక్ టెంపరేచర్స్ అనమాట సమ్మర్లో ఉన్న ఏప్రిల్ అంటే పీక్ టెంపరేచర్ కదా! ఆల్రెడీ మే వచ్చేసింది. 40 డిగ్రీస్‌కి పైగా వెళ్ళిపోతా ఉంది టెంపరేచర్. ఆ మిడిల్ ఈస్ట్‌లో ఎడారి ప్రాంతంలో ఉన్నటువంటి క్లైమేట్ మనం ఇక్కడే చూస్తా ఉన్నాం. చూసారా? కానీ ఆ మిడిల్ ఈస్ట్ క్లైమేట్ ఏంటంటే మెడిటరేనియన్ క్లైమేట్ అనమాట. అది మెడిటరేనియన్ క్లైమేట్ అవ్వడం వల్ల ఎంతో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం. ఏంటంటే లార్జ్ సీ కోస్ట్ కదా! ఇజ్రాయెల్ సీ కోస్ట్ చాలా పొడుగు. ఆ లార్జ్ సీ కోస్ట్ వల్ల ఏం జరుగుతుందంటే విండ్స్ ఉంటాయి కదా! సముద్రం మీద నుంచి చల్లని గాలులు రావడం వల్ల ఏం జరుగుతుందంటే, ఏ పొల్యూషన్ అయితే ఉన్నదో, ఏ వేడైతే ఉన్నదో 5 గంటల వరకు ఎంత హాట్ సమ్మర్ ఉన్నప్పటికీ కూడా, సాయంకాలం సన్ డౌన్ అయ్యేటప్పటికి చక్కగా చల్లని గాలులు వీస్తాయన్నమాట. ఇంకో విషయం ఏంటంటే, ఇజ్రాయెల్ ప్రత్యేకత ఏంటంటే, అక్కడ పీపుల్స్ గవర్నమెంట్ అనమాట. అక్కడ నెతన్యాహు గారి కాలంలో నేను వెళ్ళాను. అసలు తమిళనాడు నేను ఎప్పుడొచ్చాను, జయలలితమ్మ గారి కాలంలో వచ్చాను. జయలలిత గారి చీఫ్ మినిస్టర్‌షిప్‌లో 2002లో నేను చెన్నై వచ్చాను. ఇప్పుడు చెన్నై వచ్చి 2002, 2026 అంటే ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? 24 సంవత్సరాలు. 24 సంవత్సరాలు చెన్నైలో ఉన్నాను. జయలలిత గారి కాలం ఎంతో చక్కని పరిపాలన. జయలలిత గారి గవర్నమెంట్ చూశాను, డిఎంకే కరుణానిధి గారి గవర్నమెంట్ చూశాను, స్టాలిన్ గారి గవర్నమెంట్ చూశాను. అదే ప్రార్థన చేస్తున్నాను. దేర్ ఈజ్ నో సబ్స్టిట్యూట్ టు ఎక్స్పీరియన్స్ కదా! ఇప్పుడు కొత్త వాళ్ళు వస్తే నో డెవిల్ ఈజ్ బెటర్ దాన్ అన్నోన్ గాడ్ అంటారు. అంటే స్టాలిన్ గారి డెవిల్ అని నేను చెప్పట్లేదు. నేను చెప్పేది ఏంటంటే, వాళ్ళకి అనుభవం ఉంది కదా, పెద్దవాళ్ళు కదా. ఇప్పుడు స్టాలిన్ గారు ఊరికనే స్టాలిన్ అయిపోలేదు కదా. ఐశ్వర్యరాయ్ గారు ఉన్నారు. ఐశ్వర్యరాయ్ గారు ఊరికనే ఐశ్వర్యరాయ్ గారు అయిపోలేదుగా. ఆవిడ పడే కష్టం, ఆవిడ తీసుకునే కేర్ ఎంత ఎక్కువగా ఉంటుంది. మనలాగా ఏ బట్టలు పడితే ఆ బట్టలు వేసుకుంటారా? మనలాగా ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటారా? మనలాగా ఒక క్రమహీనమైనటువంటి రీతిలో డ్రెస్అప్ అవుతారా? మేకప్ ఎంత కేర్ఫుల్గా ఉంటారు. ఒక్క హెయిర్ స్ట్రాండ్ అటు కానీ ఇటు కానీ వెళ్లకుండా ఆ మేకప్ మ్యాన్కి చెప్పి ఏ పిన్ ఎక్కడ ఉండాలి, అసలు ఆ తలలో పిన్నే కనపడదు. హెయిర్ పిన్ కూడా ఒక్క పిన్ కూడా కనపడకూడదని చెప్పి హెయిర్ డ్రెస్సర్కి చెప్పి అట్లా మేకప్ చేయించుకుంటారు ఐశ్వర్యరాయ్ గారు. అందుకని కదా ఆవిడ మిస్ వరల్డ్ అయ్యారు. మనం ఐశ్వర్యరాయ్ గారు అవుతామో చెప్పండి? అది ఏమిటి శ్రద్ధ, అదేమిటి ప్యాషన్? యేసుక్రీస్తు ప్రభు ఎందుకయ్యారు?
తండ్రి చెప్పినటువంటి పనులన్నీ కూడా 3.5 సంవత్సరాల్లో కంప్లీట్ చేశారు. మనమా 33 సంవత్సరాలు చెప్పి పట్టిన ఆశ్చర్యపోనవసరం లేదు. తండ్రి చిత్తం చేయటియే నాకు ఆహారము, పానీయము అయ్యున్నాయి. ఎక్కడున్నావు? నా ప్రత్యేకత ఏమిటి అంటే దేవుని కృపను బట్టి ఇజ్రాయెల్ వెళ్తాను, చైనా వెళ్తాను, కొరియా వెళ్తాను. ఎందుకంటే ఈ 3 దేశాలే కదా నేను వెళ్ళింది. మిగతా దేశాల గురించి నాకు అంతగా తెలీదు. నేనున్నాను గనక, చూశాను గనక. వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా, ఏ అంశాన్ని టచ్ చేసినా చివరకు ఎక్కడ ప్రారంభించానో, అంశం ఏమిటి అన్నది మర్చిపోను. అంశం ఏమిటి అంటే బర్డెను. ఇప్పుడు ఇండియాలో 1.4 బిలియన్ ప్రజలున్నారు. సామాన్యులున్నారు, ధనవంతులున్నారు. సామాన్యులు, ధనవంతులు, పేదవారు అందరికీ ఉన్న ఏక సమస్య ఏంటి? అందరూ ఫేస్ చేస్తున్నటువంటి సమస్య ఏమిటి అంటే బర్డెన్. ఏదో ఒక బర్డెన్. ఎంత చెట్టుకి అంతే గాలి కదా. వేప చెట్టుకుండే గాలి వేప చెట్టుకుంటుంది, చింత చెట్టుకుండే గాలి చింత చెట్టుకుంటుంది, జామ చెట్టుకుండే గాలి జామ చెట్టుకుంటుంది. అంటే ఏ మనుష్యుడికి ఉండే భారం, ఏ మనుష్యుడికి ఉండే కష్టం ఆ మనుష్యునికి ఉంటాయి. కానీ ఈ కష్టాలు, ఈ చింతలు మనుష్యుని కృంగదీయకూడదు. ఈ కష్టాలు, ఈ భారాలు, అది ఆర్థికమైన ఇబ్బందులు కావచ్చు, అప్పుల భారం కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు. అయ్యో పాపకి, పిల్లలకి, అమ్మాయికి 20 ఏళ్ళు దాటిపోతున్నాయి, ఇంకా పెళ్లి కాలేదు. అబ్బాయికి 20 ఏళ్ళు దాటిపోయినా పర్వాలేదు, కానీ అమ్మాయికి వయసు అయిపోతుంటే పెళ్లి కాకపోతే సమస్య కదా. తల్లిదండ్రులకి ఇట్లాంటి చింతలు ఉన్నాయి. అయ్యో అప్పు అయిపోయిందే, పిల్లలకి స్టడీస్ కూడా ఇంకా కంప్లీట్ కాలేదే. ఇప్పుడు స్కూల్ ఫీజులే ఏమిటి సంవత్సరానికి 60,000 అయిపోయాయి. మేము చదువుకునే కాలంలో స్కూల్ ఫీజు ఎంత చెప్పండి? సంవత్సరానికి నెలకి ₹10. బెస్ట్ క్వాలిటీ ఎడ్యుకేషను. అదేమిటి అంటే ఏపీపీఎంఎస్ మోడల్ హై స్కూల్ అని ఆ మేనేజ్మెంట్ వాళ్ళు పెట్టినటువంటి భిక్ష అనమాట. అందులో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరికీ కూడా వాళ్ళ పిల్లల కోసమే ప్రత్యేకంగా ఒక స్కూలు, ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ప్రారంభించి నామినల్ ఫీజు. ఇప్పుడు ₹10 అంటే ఎక్కువే అనుకోండి. అయినా ₹10 ఏం వస్తుంది చెప్పండి? ఏ కాలమైనా ఒక స్టూడెంట్కి స్కూల్ ఫీజు ₹10 అంటే నెలకి ₹10. నెలకి కట్టేవాళ్ళం స్కూల్ ఫీజు. సంవత్సరానికి ఎంత అయింది? ఆ కార్డు ఇస్తారు. ఏప్రిల్ మంత్ ఫీజు, మే మంత్ ఫీజు, జూన్ మంత్ ఫీజు. ఆ కార్డు సంవత్సరానికి ₹120 అంతే అయిపోయాయి. ఇప్పుడు ఏమిటి? సంవత్సరం ఎండింగ్ వరకు బిగినింగ్లోనే కట్టేస్తాం. ఇప్పుడు ఎంత అయింది? ₹120 వచ్చి ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ కూడా కాదు, 12,000 కూడా కాదు, 12,000 ఇంటూ 5, 5 టైమ్స్ అండ్ ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ హైయరు, ₹60,000 అయిపోయాయి. స్కూల్ ఫీజు. ఇంకా కాలేజ్ ఫీజు చెప్పనవసరం లేదు. ఇంకా ఎంబీబీఎస్ అయితే ఇంక మాట్లాడిన అవసరం లేదు. అట్లాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. జీతం ఏమైనా పెరిగిందా పేరెంట్స్ అంటే 50,000 వస్తే గగనం. 50,000 జీతంలో అన్నీ సరిపెట్టాలంటే ఎంత కష్టం. అదే కదా రాబర్ట్ లియో పోప్ గారు ఎంత చక్కగా చెప్తున్నారంటే, ఇప్పుడు వరల్డ్ ఫస్ట్ టాప్ రిచెస్ట్ మ్యాన్ వచ్చి ఎలోన్ మస్క్ ఉన్నారు. ఆయన ఒక ట్రిలియనీర్ అవ్వడం అనేది ప్రపంచానికి మంచిది కాదు, ప్రపంచానికి మేలుకరం కాదు. అంటే ఏంటంటే రాబర్ట్ గారికి ఎలోన్ మస్క్కి ఏ విధమైనటువంటి శత్రుత్వం లేదు, ఏ విధమైనటువంటి గ్రెడ్జెస్ లేవు, ఏ విధమైనటువంటి పర్సనల్ డిఫరెన్సెస్ లేవు. కానీ ఆయన జనరల్గా చెప్తున్నారన్నమాట, ఒకే వ్యక్తి దగ్గర $900 బిలియన్ ఉంటే అది మంచిది కాదు. భస్మాసురుడి హస్తం, ఎవరి మీద భస్మాసుర హస్తం పెడతాడో తెలియదు, ఎవరు కాలిపోతారో తెలియదు. అది ఆయన చెప్పేది. ఒక్క మనుష్యుడి దగ్గరే అంత డబ్బు ఉంటే అది ప్రపంచానికి మేలు కాదు, అది కీడు. ఎలోన్ మస్క్ ట్రిలియనీర్ అవ్వడం అది ప్రపంచానికి మంచిది కాదు. ఆయనకేమిటి? ఎలోన్ మస్క్ ట్రిలియనీర్ అయితే ఏంటి, డబల్ ట్రిలియనీర్ అయితే ఏంటి? ఆయన కష్టం, ఆయన బాధ ఏంటంటే, ఆయన ట్రిలియనీర్ అయితే నాకు వచ్చిన కష్టం ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఆ ధనాన్ని సరిగ్గా ఉపయోగించుట ఈ ధనవంతులకు తెలియట్లేదు. ఎగ్జిక్యూటివ్స్కి, తర్వాత వేజ్ ఎర్నింగ్ ఎంప్లాయీస్కి ఉన్నటువంటి వేజ్ గ్యాప్ 600 టైమ్స్ ఇప్పుడు పెరిగిపోయింది. పూర్వం వచ్చి 4 to 5 టైమ్స్ డిఫరెన్స్ ఉండేది. 4 to 5 టైమ్స్ డిఫరెన్స్ అంటే ఎంత చెప్పండి? అంటే ఉదాహరణకి ఎగ్జిక్యూటివ్కి ₹1,00,000 వచ్చాయి అనుకోండి. 1,00,000 డివైడెడ్ బై 5 అనుకోండి, ఎంత? 20,000. ఆ వేజెస్ ఎంప్లాయీస్కి 20,000 వస్తే ఎగ్జిక్యూటివ్స్కి 5 అంతలు ఎక్కువ వచ్చేది, 1,00,000 వచ్చేది. ఇప్పుడు అంత కాదు, 600 టైమ్స్ గ్యాప్ పెరిగిపోయింది అని చెప్పి ఆయన అబ్జర్వేషను. కరెక్టే కదా.
ఈ వేజ్ డిస్పారిటీసు, ఎకనామిక్ ఇంబ్యాలెన్సెస్. మా హిస్టరీ టీచర్ గారు చెప్పేవారు, ఇండియా ఈజ్ ఎ రిచ్ కంట్రీ ఇన్హాబిటెడ్ బై పూర్ పీపుల్ అని. ఇప్పటికీ అది వాస్తవమే కదా. ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, క్రీమీ లేయర్ ఉన్నారు, వాళ్ళ దగ్గర ఏమో డబ్బు కాన్సన్ట్రేట్ అయిపోయింది, అక్కడ ఉన్నటువంటి డబ్బు సర్క్యులేట్ అవ్వట్లేదు కదా, ఇండియన్ ఎకానమీలోకి ఆ డబ్బు రావట్లేదు కదా. ఎక్కడో పనామా బ్యాంక్లో ఉంటే ఏం లాభం చెప్పండి, ఎక్కడో ఏంటది స్విస్ బ్యాంక్లో ఉంటే ఏం లాభం చెప్పండి. అది ఇండియన్ ఎకానమీలో కలిసేనా, ఇండియన్స్కి ఉపయోగపడేనా? చచ్చేటప్పుడు ఆ డబ్బు ఎక్కడుందో, ఎవరికి ధారాదత్తం అవుతుందో, అవి ఎట్లా ట్రాన్స్ఫర్ అయిపోతాయో కూడా తెలియదు. చూసారా ఎవరి కోసం. ఇప్పుడు నేను ఇజ్రాయెల్ వెళ్ళాను. ఇజ్రాయెల్ వెళ్తే ఎన్ని కేజీలు అలౌ చేస్తారు? మ్యాక్సిమం ఫ్లైట్లో 30 కేజీలు. ఇంకో 5 కేజీలు అయితే ఒక కేజీకి 3000. ఇప్పుడు ఎంత అయిందో తెలియదు, అప్పుడు 3000 ఎంతో కట్టాను అనుకోండి. ఇంకా ఎక్కువైతే ఒక్కొక్క కేజీకి 5 కేజీల వరకు 3000 ఇంటూ 5, 5 3 15, 15,000 ఎక్స్ట్రా కట్టాలి వెయిట్. ఇంకా ఎక్కువైతే మీరు మీ లగేజ్ ఫ్లైట్లో కాదురండి, షిప్లో రండి, లేకపోతే మీరు ఫ్లైట్ ఎక్కి మీ లగేజ్ అంతటిని షిప్లో పంపించుకోండి, వెనకతల మీ లగేజ్కి షిప్పే సరిపోతుంది అంటారు. అంతే కదా. ఎన్ని అపార్ట్మెంట్లు ఉన్నా, ఎన్ని ఇండస్ట్రీస్ ఉన్నా, ఎన్ని పొలాలున్నా, ఎన్ని ఇండ్లున్నా, ఎన్ని కిలోలు బంగారం ఉన్నా, ఎన్ని కిలోల వెండి వజ్ర వైడూర్యాలు ఉన్నా, అవి పరలోకం తీసుకుని వెళ్ళగలమా? ఈ లోకంలో మనం జీవించే కాలం ఎంత? 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు. మీ ఆయుష్ కాలం 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. ఈ ఆస్తి అంతా ఉంటే ఏం లాభం? దానివల్ల డయాబెటీస్, దానివల్ల ఆ డబ్బు ఎవరు దొబ్బేస్తారో తెలియదు, ఎవరు దోచుకుంటారో తెలియదు, ఎవరికి వెళ్ళిపోతుందో తెలియదు. ఈ ఆస్తి, అధికారం, ఇండస్ట్రీస్, సంపాదించిన కూడబెట్టినటువంటి సొత్తు ఎవరు దోచుకుంటారో తెలియదు. అదొకటి మళ్ళా గుండెలో దడదడ గూబులు. అందుకని యేసుక్రీస్తు ప్రభు చెప్పారు కదా, మీ స్వాస్థ్యము, మీ ఆస్తి పరలోకంలో కూడబెట్టుకోనండి. పరలోకంలో ఎట్లా కూడబెట్టుకోవాలి? బ్యాంక్ అకౌంట్ పరలోకంలో ఉన్నదా లేదా మనం ఎప్పుడు కూడా వెరిఫై చేసుకోవాలి. ఎస్బీఐలో నేను 2005లో నా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తాను. అప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? ఐఐటి క్యాంపస్లో 2005లో ఓపెన్ చేశాను. అప్పటి నుంచి ఇప్పటికి 2005 నుంచి 2026 అంటే ఎన్ని సంవత్సరాలు? 21 సంవత్సరాలు. బెస్ట్ ఆఫ్ ఆల్ ద బ్యాంక్స్ అనమాట. కోర్స్ అన్ని బ్యాంక్స్ నేను ట్రై చేయలేదు. ఇంకా నాకు కెనరా బ్యాంక్లో అకౌంట్ ఉంది, తర్వాత ఎక్కడ ఆర్బిఎల్ రత్నాకర్ బ్యాంక్లో ఉంది, ఇంకో అకౌంట్ ఏంటి బరోడా బ్యాంక్లో ఉంది. అంటే ఆయా ప్రాంతాల్లో ఉద్యోగం చేసినప్పుడు అక్కడ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయటం అవసరం కాబట్టి ఇంకా వేరే గత్యంతరం లేక ఓపెన్ చేశాను. అట్లా ఉన్నప్పటికీ కూడా బెస్ట్ ఆఫ్ ఆల్ సర్వీసెస్ ఏమిటి? అప్పటి నుంచి ఇప్పటివరకు నాన్ స్టాప్గా కంటిన్యూస్గా నేను ఇంటర్నెట్ బ్యాంకింగ్ అని, ఈ బ్యాంకింగ్ అని, ఏటీఎం అని, జీపే అని, ఫోన్పే అని ఏది యూజ్ చేస్తున్నానంటే కెనరా బ్యాంక్ కాదు, ఏమిటది బరోడా బ్యాంక్ కాదు, తర్వాత రత్నాకర్ బ్యాంక్ కాదు, ఓన్లీ ఎస్బీఐ బ్యాంక్. ఎస్బీఐ బ్యాంక్కి వెళ్ళి పాస్బుక్ అప్డేట్ దగ్గర నుంచి ఏటీఎం కార్డ్ వరకు అంతా సూపర్ ఫాస్ట్, ఫటాఫట్. ఎంతో సర్వీసెస్ చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి. అంటే బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళు చేయలేదని కాదు, వాళ్ళు చేయగలిగింది వాళ్ళు చేశారు. కానీ ఆ టైం ఏంటంటే కరోనా టైం. ఆ కరోనా జస్ట్ కంప్లీట్ అయింది. అందువల్ల ఏం జరిగిందంటే చిప్స్, ఏటీఎం కార్డులో చిప్స్ ఉంటాయి కదా, ఆ చిప్స్ రేర్ ఎర్త్ మెటల్స్ ఉపయోగిస్తారు, కొన్ని స్పెషల్ ఎలిమెంట్స్ ఉపయోగిస్తారు. ఆ స్పెషల్ ఎలిమెంట్స్ వచ్చి చైనా నుంచి భారతదేశం ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల ఏమని చెప్పారంటే, మీకు ఏటీఎం కార్డు మేము ఇవ్వలేకపోతూ ఉన్నాము, ఎందుకంటే ఆ చిప్ ఏటీఎం కార్డ్ ఫ్యాబ్రికేట్ చేయడానికి అవసరమైనటువంటి ఆ మెటీరియల్స్ చైనా నుంచి ఇంపోర్ట్ అవ్వడం లేట్ అయింది, కాబట్టి మీకు వేరే ఆల్టర్నేటివ్ ఇస్తాము, ఆన్లైన్ బ్యాంకు మీరు మొబైల్ బ్యాంకింగ్ చేసుకునేలాగా మీకు యాప్ ఇన్స్టాల్ చేస్తాను. వాళ్ళు చేయగలిగిన సర్వీసెస్ వాళ్ళు చేశారు. కానీ నేను అనేది ఏంటంటే, ఆ చిప్ ప్రాబ్లము ఎస్బీఐకి రాదా? అంత ఎఫెక్టివ్గా ఎస్బీఐ వాళ్ళు మేనేజ్ చేస్తారు. ఇవన్నీ ఏమిటంటే భారం కాదా చెప్పండి? ఒక చోట నుంచి ఇంకో చోటకి కదలాలి, వెళ్ళాలి, భారం కాదా? విన్స్టన్ చర్చిల్ అని ఒక స్టేట్స్మెన్ ఉన్నాడు, అంటే పాలిటీషియన్స్ పుడుతూనే పాలిటీషియన్స్ అయిపోరు కదా. విన్స్టన్ చర్చిల్ యునైటెడ్ కింగ్డమ్లో చిన్నతనం నుంచి అనేకమైనటువంటి కష్టాలు ఎదుర్కొంటూ ఉన్నాడు. వారు ఉంటున్నటువంటి ఆ ప్రాంతంలో క్షామం వచ్చింది. క్షామం వస్తే ఏం జరిగింది? వారు ఉంటున్నటువంటి ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళాలి. భారం కదా పిల్లలతో, భార్య బిడ్డలతో ఒక ప్రాంతం విడిచి ఇంకో ప్రాంతం వెళ్ళాలంటే ఎంత కష్టం, అది వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది. నేను కొరియాలో ఉన్నప్పుడు మా పోస్ట్ డాక్టరల్ రీసెర్చరు తేహున్ కిమ్ సార్, ఆయన ఒహియో స్టేట్ యూనివర్సిటీలో ఫ్యాకల్టీగా ఉన్నారు. అక్కడి నుంచి అక్కడ సర్వీసెస్ అయిపోయినాక మళ్ళీ కొరియా షిఫ్ట్ అవుతున్నారు. ఫ్యామిలీతో షిఫ్ట్ అవ్వడం అంటే ఎంత కష్టం చెప్పండి. అమెరికన్ యూనివర్సిటీలో ఫ్యాకల్టీగా ఉండడం అంటే ఏమన్నా అంత సులువా? అంత ఎక్స్పీరియన్స్డ్ అనమాట. ఒక పేపర్ ఎట్లా రాయాలి, ఒక ఫిగర్ ఎట్లా
ఎట్లా చేస్తే బాగుంటుంది. అప్పటి వరకు నేను అహరోన్ గడెంకన్ గారి దగ్గర 6 సంవత్సరాలు పనిచేశాను. అహరోన్ గడెంకన్ గారు ఆయన స్టైల్ వేరు, ఆయన అప్రోచ్ వేరు. ఆయనంతా ఒక్కొక్క పేపర్ని కూలంకుషంగా పరిశీలించి ఆయన సో ఆయన చెప్పింది శిలాశాసనం అన్నట్లు కాదు. ఆయన ఏంటంటే ఆయన ఆబ్జెక్టివ్ అంతా పేపర్ పబ్లిష్ అయిందా లేదా, దట్స్ ఆల్. రూట్ అండ్ పాత్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, ద అల్టిమేట్ ఎండ్ ఈజ్ వెదర్ వీ హ్యావ్ పబ్లిష్డ్ ద పేపర్ ఆర్ నాట్. కానీ తేహూన్ కిమ్ సార్ స్టైల్ అంతా కూడా డిఫరెంట్ అనమాట. నాట్ ఓన్లీ ద అల్టిమేట్ గోల్, వెదర్ ద పేపర్ హ్యాస్ బీన్ పబ్లిష్డ్ ఇన్ ద వే ఐ వాంట్ ఆర్ నాట్. అంటే ఏంటంటే బ్లాక్ అండ్ వైట్లోనే ఉండాలి అంటారు ఆయన. నాకేమో కలర్లో అలవాటు అయిపోయాయి. సార్ కలర్లో అయితే బాగుంటుంది కదా, ఫీచర్స్ బాగా డిస్టింగ్విష్ చేయడానికి కలర్ పెడితే ఏమవుతుంది, కలర్ పెడితే ఆ ప్రింటింగ్కి అయ్యే ఖర్చు వేరుగా ఉంటుంది. తర్వాత కలర్ కంటే బ్లాక్ అండ్ వైట్లోనే మనకు అనేకమైనటువంటి షేడ్స్ ఉంటాయి, బార్ డయాగ్రామ్స్ కానీ పై డయాగ్రామ్స్ కానీ అని చెప్పి చక్కగా నాకు అడ్వైజ్ ఇచ్చి ఇట్లానే ఉండాలి. అంటే ఏంటంటే ఒక ఫిగర్ దగ్గర నుంచి ఒక పేపర్లో డిఫరెంట్ కంటెంట్స్ అన్నీ కూడా ఆయన అల్టిమేట్ ఆయనకి ఇష్టమైనటువంటి రీతిలో వస్తేనే కానీ ఆయన ఒప్పుకోరనమాట. అది ఏంటి, అమెరికాలో ఫ్యాకల్టీ కదా, అమెరికన్ ఫ్యాకల్టీ అట్లా ఉంటారు. దే ఆర్ వెరీ వెరీ సిస్టమేటిక్, దే ఆర్ వెరీ కాన్షియస్ అబౌట్ ద వే దే వర్ ట్రైన్డ్ అట్లా అనమాట. ఒక ఫిగర్ దగ్గర నుంచి కూడా ఆయన ఏమి మైండ్లో ఉందో అట్లా వస్తేనే కానీ యాక్సెప్ట్ చేయరు. కానీ అహరోన్ గడెంకన్ గారు అదొక జనరేషన్ గ్యాప్ కదా. ఆ జనరేషన్ గ్యాప్ వల్ల అహరోన్ గడెంకన్ గారి స్టైల్ ఏంటంటే పేపరు కలర్ పెడతావు, బ్లాక్ అండ్ ఇదంతా ట్రివియల్ ఆయనకి. ఇప్పుడు 900 పేపర్లు పబ్లిష్ చేసిన తర్వాత కలర్ అయితే ఏంటి, బ్లాక్ అండ్ వైట్ ఏంటి, నిండా మునిగినోడికి చలేంటి, పబ్లిష్ చేసావా లేదా, పబ్లిష్ సార్ పలానా రిజల్ట్ వచ్చిందండి, ఇట్లా ఈ ప్రోడక్ట్ ఫామ్ అయింది, ఫైల్ ద పేటెంట్, దట్స్ ఆల్, పబ్లిష్ ద పేపర్, దట్స్ ఆల్, నో మోర్ డిస్కషన్స్. దిస్ ఈస్ ద ప్రోడక్ట్, దిస్ ఈస్ ద ప్రాసెస్, దిస్ ఇస్ ద న్యూ థింగ్, దిస్ ఇస్ వీఆర్ ద ఫస్ట్ ఇన్ ద లిటరేచర్, ఫైల్ ద పేటెంట్, రైట్ ద పేపర్, సబ్మిట్ ద పేపర్, నో మోర్ టాకింగ్, నో మోర్ ఎలాబరేట్ డిస్కషన్. ఎందుకంటే టైం ఉంటుంది కదా ఆయనకి. 80 సంవత్సరాలు. నేను ఆయన ల్యాబ్లో ల్యాండ్ అయినప్పుడు ఆయనకి 70 సంవత్సరాలు. ఆయన ల్యాబ్ నుంచి వచ్చేటప్పటికి ఆయనకి 76 సంవత్సరాలు. ఇప్పుడు ఆయనకి 85 సంవత్సరాలు. అప్పుడు ఎట్లా ఉన్నారు, ఇప్పుడు కూడా అదే ఆసక్తి. ఇంద్రనీల్ ఈజ్ అవర్ పేపర్ పబ్లిష్డ్, ఈజ్ అవర్ బుక్ పబ్లిష్డ్. ఏమిటి 86 సంవత్సరాలు, ఇంకా పేపర్ పబ్లిష్ అయితే ఏంటి, బుక్ పబ్లిష్ అయితే ఏంటి, ఆయనకు ఉరిగేది ఏంటి, నన్ను ఎంకరేజ్ చేయడానికి. అంటే ఏంటంటే నేను చెప్పేది ఇవన్నీ కూడా భారం కదా. ఒక చోట నుంచి ఒక చోటకి మారాలి, ఇజ్రాయెల్ నుంచి కొరియాకి మారాలి, భారం కదా. ఎంత ఆర్థికమైనటువంటి ఇబ్బంది, షిప్మెంట్లో పంపించుకోవాలి లగేజ్, ఫ్లైట్లో పంపితే ఫ్లైట్లో ఎంత కాస్ట్లీ. అంటే దేవుని కృపను బట్టి ఏంటంటే తేహూన్ కిమ్ సార్ గారు ఇచ్చినటువంటి ఆ ఫెలోషిప్ ఏంటంటే బ్రెయిన్ పూల్ ఫెలోషిప్. అందులో స్పెషల్ అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్లైట్ ఛార్జెస్ టు అండ్ ఫ్రో అన్నీ కూడా రీయింబర్స్ చేస్తారనమాట. అది ఎక్కడ కూడా లేదు. నేను చైనా వెళ్ళాను, తర్వాత ఇజ్రాయెల్ వెళ్ళాను, అట్లా ఫ్లైట్ ఛార్జెస్ రీయింబర్స్మెంట్ అయ్యే ఆ సౌకర్యం ఎక్కడా లేదు. ఈ కొరియన్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి స్పెషల్ స్కాలర్షిప్లో మాత్రమే ఫ్లైట్ ఛార్జెస్ రీయింబర్స్ చేసే అవకాశం ఉంది. నాట్ ఓన్లీ ఫ్లైట్ ఛార్జెస్, మూవింగ్ ఛార్జెస్ అని. అది ఎంత కొరియన్ గవర్నమెంట్ కాన్షియస్ చూడండి. మూవ్ అవ్వాలంటే భారం కదా, బర్డెన్ కదా. ఈ బర్డెన్లో కొంత భారం కొరియన్ గవర్నమెంట్ కూడా తీసుకుంటా ఉన్నారు. ఒక సైంటిస్ట్ని ఇన్వైట్ చేస్తూ ఉన్నారు, ఇన్వైటెడ్ సైంటిస్ట్. అంటే మూవ్ అయినప్పుడు ఎన్ని ఉంటాయి, క్రాడిల్ దగ్గర నుంచి, తర్వాత ప్రావిజన్స్ దగ్గర నుంచి, తర్వాత వంట పాత్రల దగ్గర నుంచి, తర్వాత బెడ్డింగ్ దగ్గర నుంచి, ఇవన్నీ కొత్తగా కొనుక్కుంటాం. వెళ్ళిన చోటలా కొనుక్కుంటే ఏమవుతుంది, దివాళా ధీమా. అంటే ఇజ్రాయెల్లో ఉన్నటువంటి వస్తువులే ప్యాక్ చేసి మనం షిప్లో కొరియాకి పంపుకుంటాం. ఎందుకంటే మనం అంతా మిడిల్ క్లాస్ కదా. ఇప్పుడు ఇజ్రాయేలీలు అట్లా కాదు, ఇజ్రాయేలీలు మనలా కాదు. ఏమిటంటే ఇజ్రాయెల్ స్టైల్ వేరు. ఎందుకంటే వాళ్ళు ఐశ్వర్యవంతులు, వారు ధనవంతులు కదా. ఎట్లా అంటే ఇజ్రాయేలీలు పింగాణి పాత్రలు ఉంటాయి, గాజు పాత్రలు ఉంటాయి, తర్వాత బెడ్షీట్స్ ఉంటాయి, బెడ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా వాళ్ళు ఒక సంవత్సరం వాడేశారనుకోండి, వాడేసిన తర్వాత ఆ వంట పాత్రలే కానీ ఇవన్నీ కూడా కొత్త కొత్త పాత్రలు తీసుకుంటారు, న్యూ వెసల్స్ తీసుకుంటారు, న్యూ ఫర్నిచర్ కొనుక్కుంటారు. అప్పుడేంటి, ఆ చైర్స్ వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఓల్డ్ ఫర్నిచర్ చైర్స్, వుడెన్ చైర్స్ కావచ్చు, కాంపోజిట్ ప్లాస్టిక్ చైర్స్ కావచ్చు, పోర్సిలిన్ వెసల్స్ కావచ్చు, గ్లాస్ వెసల్స్ కావచ్చు, అవన్నీ కూడా వాళ్ళ ఇంటి బయట పెట్టేస్తారనమాట. ఇంటి బయట పెట్టేస్తే అవి ఎందుకును అంటే పేదవాళ్ళు ఉంటారు ఆ దేశంలో, పరదేశులు ఉంటారు, తర్వాత వాళ్ళు కొనుక్కోలేనటువంటి స్తోమత. ఎందుకంటే ప్రొహిబిటివ్లీ ఎక్స్పెన్సివ్ అనమాట. ఇజ్రాయెల్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువ, ఇంటి దగ్గర నుంచి, తర్వాత మిగతావన్నీ కూడా.
స్కూల్ ఫీజులు గానీ, ట్యూషన్ ఫీజులు గానీ, ఇవన్నీ కూడా కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇజ్రాయెల్‌లో కొంచెం ఎక్కువ. అట్లాంటి పరిస్థితుల్లో కొనుక్కోలేనటువంటి పేదవాళ్ళుంటారండి. దయ, జాలి కలిగి ఇజ్రాయేలీలు ఏం జేస్తారంటే, వాళ్ళ దగ్గర ఎక్స్‌ట్రా ఉన్నటువంటి బెడ్డింగ్సు, ఫర్నిచరు, గ్లాస్‌వేరు, పోర్సిలిన్ వేరు ఆ! ఇవన్నీ కూడా బయట పెట్టేస్తారు. వాళ్ళు కొంతకాలం వాడుకొని అంటే ఒక సంవత్సరం వాడుకున్నారు. కొత్తగానే ఉంటాయి చక్కగా. అట్లా ఇట్లా పెట్టరు. చక్కగా వాష్ చేయించి, ఐరన్ చేయించి ఆ బట్టలు పెట్టేస్తారు. నేనేంటి ఇజ్రాయెల్ వెళ్ళే ముందు 2 బ్లాంకెట్స్ కొనుక్కున్నాను. ఎక్కడ సరవణా స్టోర్స్‌లో. సరవణా స్టోర్స్‌లో చీప్ అండ్ బెస్ట్‌గా ఉంటాయని 2 బ్లాంకెట్స్ తీసుకొని వెళ్ళాను. సెప్టెంబర్‌లో వెళ్ళాను. డిసెంబర్ అయ్యేటప్పటికి పీక్ వింటరు. రాత్రి చలి. కింద ఫ్లోర్‌లో నుంచి చలి. పైన ఈ 2 బ్లాంకెట్స్ ఎందుకో ఆగట్లా. అహరోన్ గడెంకన్ గారు ముందుగానే చెప్పారు. ఇంద్రనీల్ ఇజ్రాయెల్ లైఫ్ స్టైల్ ఎట్లా ఉంటుందో సౌరభ్ శుక్లా అని ఇట్లా ఏమిటది పూణే నేషనల్ ఎన్‌సీఎల్ పూణే ల్యాబొరేటరీలో పీహెచ్‌డీ చేశాడు మురళీ శాస్త్రి గారి దగ్గర. నా దగ్గర పోస్ట్ డాక్ చేస్తా ఉన్నాడు. ఆ సౌరవ్ శుక్లా కాంటాక్ట్ ఈమెయిల్ ఇస్తా ఉన్నాను. ఇంద్రనీల్ ఇక్కడ లైఫ్ స్టైల్ ఎట్లా ఉంటుంది? లివింగ్ కండిషన్స్ ఎట్లా ఉంటాయి? ఎక్స్‌పెన్సెస్ ఎట్లా ఉంటాయి? ఆ! నీకు సంవత్సరానికి వచ్చి నేను యాన్యువల్ స్కాలర్‌షిప్ వచ్చి 92,000 ఎన్ఐఎస్ ఇస్తాను. ఫ్లైట్ చార్జెస్ అండ్ ఆల్ ఓన్లీ యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఆయన అంతా ఖరాకండి అనమాట. జూయిష్ పీపుల్ అంతా కూడా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉంటారు. కట్టే కొట్టే తెచ్చే. నో బీటింగ్ అరౌండ్ ద బుష్. ఫ్లైట్ చార్జెస్ యూ హ్యావ్ టు కేర్ ఫర్ యువర్ సెల్ఫ్. ఐఎమ్ నాట్ గోయింగ్ టు పే ద ఫ్లైట్ చార్జెస్. Every month, your annual scholarship will be 92,000 NIS, and that means every month you will get 7,500 NIS, and the current exchange rate is 17.5. అంటే ఏంటంటే ఒక ఎన్ఐఎస్ వచ్చి అది డాలర్స్‌లో చెప్పారులెండి. 4.2 ఎంతో చెప్పారు. ఒక ఎన్ఐఎస్ వచ్చి $4.2 ఎంతో. అప్పుడు ఒక ఎన్ఐఎస్ న్యూ ఇజ్రాయలీ షెకెల్ ₹17 అనమాట. కన్వర్షన్ కూడా కరెన్సీ కన్వర్షన్ కూడా ఈమెయిల్‌లో పంపించారు. అంత స్ట్రిక్ట్‌గా ఉంటారు ఆయన డబ్బుల దగ్గర. అంత స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉంటారు. అయితే మనకి ఏమిటంటే థిక్ బ్లాంకెట్ తీసుకుంటే ఎక్కువ ఖర్చు అవుతుంది కదా! మన దగ్గర ఉన్న డబ్బులే తక్కువ. అందుకని చెప్పి నార్మల్ బ్లాంకెట్సే పట్టుకెళ్ళాను. చలి ప్రార్థన చేసుకున్నాను. ప్రభా నాయన చలేమో ఎక్కువగా ఉంది. మళ్ళీ ఇక్కడ బ్లాంకెట్స్, బెడ్‌షీట్స్ కొనాలంటే చాలా ఖర్చు అవుతుంది కదా! అని ప్రార్థన చేస్తూ ఉంటే ఆశ్చర్యకరంగా ఏం జరిగిందంటే యూనివర్సిటీకి వెళ్తా ఉన్నాను. యూనివర్సిటీకి వెళ్తా ఉంటే వెళ్ళే దారిలో అంటే యూనివర్సిటీ అంటే నేనుండే అపార్ట్మెంట్ నుంచి యూనివర్సిటీ వాకబుల్ డిస్టెన్స్ 10 మినిట్స్ వాక్. వెళ్తా ఉంటే ఫుట్‌పాత్ మీద అంటే ఒక ఇంటి ముందు ఒక పెద్ద బ్యాగ్ ఉంది. ఆ బ్యాగ్ ఏమిటా అని చూస్తే అందులో చక్కని బ్లాంకెట్స్, కొత్త బ్లాంకెట్స్ చక్కగా ఐరన్ చేసి, వాష్ చేసున్నాయి. వెళ్తా ఉన్నటువంటి వాళ్ళ దగ్గర అడిగాను, "ఏమిటిది బయట పెట్టేసారు ఎవరివండి?" అంటే, "లేదు ఇట్లా ఇజ్రాయెల్ ఎట్లా అంటే ఆహ్, ఈ ఈ వీరు ఎక్కువ కాలం వాడరు. ఒక సంవత్సరం వాడిన తర్వాత వాళ్ళ కొత్తవి తీసుకుంటారు కదా! పేదవాళ్ళకి, లేనటువంటి వాళ్ళకి ఉపయోగపడతాయని బయట పెట్టేస్తారు." అంటే నేను తీసుకోవచ్చా అంటే, "తప్పకుండా తీసుకోవచ్చు మీలాంటి వాళ్ళకి" అని చెప్పి. ప్రభా అని దేవునికి స్తోత్రం చెప్పి ఆ బ్లాంకెట్స్ తెచ్చుకొని నేను వాడుకున్నాను. అట్లా ఇజ్రాయేలీలు పరదేశుల పట్ల దయ కలిగి ఉంటారు, జాలి కలిగి ఉంటారు. ఏంటంటే లేవికాండంలో యేసుక్రీస్తు ప్రభు చెప్పారు కదా! వాళ్ళకి మీరు పంట కోసినప్పుడు కొంత పరిగ కింద మీరు విడిచిపెట్టేసేయాలి. పేదవాళ్ళు, డబ్బు లేనటువంటి వాళ్ళు, ఆకలితో ఉన్నటువంటి వాళ్ళ పరిగె ఏరుకుంటారు. అది పరిగెతో పాటు మీరు అవి ఊడ్చి తీసుకోకూడదు. చూసారా? దేవుని ఆజ్ఞలు పాటించే దేశము, పేదవారి కోసం ఆలోచించే దేశం. ఆ కట్టడలు ఇజ్రాయేలీలకు దేవుడిచ్చాడు. ఆ ఇజ్రాయేలీలు ఆ కట్టడలను అనుసరించడాన్ని బట్టి దినదిన అభివృద్ధి పొందుతున్నారు. యూద అంత జ్ఞానం కలిగి ఉండడానికి కారణం ఏంటి? 40 సంవత్సరాలు దేవదూతల ఆహారం తిన్నారు కదా! వారి జ్ఞానాధారం దేవుని వాక్యమే. ఎక్కడున్నాం? భారం. ఇవన్నీ భారాలు కదా! డబ్బు లేనటువంటి పరిస్థితి, సరైనటువంటి దుప్పట్లు లేనటువంటి పరిస్థితి, చలి, పరాయి దేశం, ఇవన్నీ భారాలు కదా! ఎన్నో కష్టాలు, ఎన్నో భయములు అలలపైనే నడచిన నాదు యేసయ్యా, చిన్న జీవిత నావనాది నిన్నే గురిగా పయనమైనది ప్రొద్దుపోయెనో భయములాయెనో ఉద్ధరించ స్వామి రావా ఆదుకోవయ్యా అలలపైనే నడచిన నాదు యేసయ్యా నట్టనడి సాంద్రాన రేగెనో
అట్టహాసపో పెను తుఫాను గట్టు చూడగా చాలా దూరము గట్టు చూడగా చాలా దూరము ఇట్టి శ్రమలో చిక్కుకుంటినే ఆదుకోవయ్యా అలలపైనే నడచిన నాదు యేసయ్యా. శిష్యులు రాత్రంతా చేపలు పడతా ఉన్నారు, ప్రయాస పడతా ఉన్నారు. చేపలు పడ్డామంటే సులువా? చలి, ఈదురుగాలులు, చీకటి, గడాంధకారము. ఆ పడవ ఎప్పుడు మునిగిపోతుందో తెలియదు, తుఫాన్ ఎప్పుడు వస్తుందో తెలియదు. అట్లాంటి భయంకరమైనటువంటి ఉపద్రవం మధ్య చేపలు పడుతూ ఉన్నారు. రాత్రంతా ప్రయాసపడ్డారు, ఒక్క చేప అయినా పట్టుకొనలేకపోయినారు. ఎవరు? ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి పేతురు, ఎంతో శిష్యులు అందరిలో పెద్దవాడైనటువంటి పేతురు ఉన్నటువంటి ఆ గుంపు ఒక్క చేప కూడా పట్టలేదు. పట్టకపోతే నిరాశ కాదా చెప్పండి? ఎంత ఆశగా వెళ్తారు చేపలు పట్టడానికి. ఒక్క చేప కూడా పట్టలేనటువంటి పరిస్థితిలో, నిరాశలో, నిస్పృహలో ఉన్నటువంటి పరిస్థితిలో పునరుద్ధానుడైనటువంటి మరణాన్ని జయించి లేచినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారికి ప్రత్యక్షమయ్యాడు. వారు యేసుక్రీస్తు ప్రభుని చూసి ఆశ్చర్యపోయినారు. యేసుక్రీస్తు ప్రభు వారికి పలానా చోట వలవేయండి అన్నప్పుడు వాళ్ళు విస్తారమైనటువంటి చేపలు పట్టారు. చూసారా? ఈయన యేసుక్రీస్తు ప్రభువే అని పేతురు గుర్తుపట్టి వెంటనే నీళ్ళలోకి దూకాడు, ఆ వస్త్రహీనుడిగా ఉన్నాడని తెలుసుకుని. చూసారా? యేసుక్రీస్తు ప్రభు ఏ ఉద్దేశంతో ఆ శిష్యుల్ని అపోస్తులుగా చేశారు? సువార్త ప్రకటించుట కొరకు, వ్యాధిగ్రస్తులను స్వస్థపరచుట కొరకు, దయ్యాల చేత పీడించుచున్న వారికి విడుదల ప్రకటించుట కొరకు, కృంగిన వారిని లేవనెత్తుట కొరకు. యేసుక్రీస్తు ప్రభు శిష్యులుగా చేయుట కొరకు వాళ్ళని పిలిస్తే మళ్ళా యేసుక్రీస్తు ప్రభు సిలువ వేయబడ్డారు, ఆయన మరణించారు అని ఇక వాళ్ళు సువార్త అంతాకు విడిచిపెట్టేసి చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోయారు. అప్పుడు అట్లాంటి పరిస్థితుల్లో, నిరాశలో ఉన్నప్పుడు, నిస్పృహలో ఉన్నప్పుడు, ఆ ధైర్యాన్ని కోల్పోయినప్పుడు, కృంగిపోయినప్పుడు, యేసుక్రీస్తు ప్రభు వారికి బోధించినటువంటి బోధనలన్నీ మర్చిపోయినప్పుడు, యేసుక్రీస్తు ప్రభు మరణాన్ని జయించినటువంటి ఆత్మస్వరూపమైనటువంటి దేవుడు వాళ్ళకి ప్రత్యక్షమై గలిలీ సరస్సు ఒడ్డున నిప్పుల మీద కాల్చినటువంటి ఆ చేపలు, తర్వాత రొట్టెలు ఉన్నాయి. వచ్చి పిల్లలారా వచ్చి భోజనం చేయండి. చూసారా? తల్లి మనస్సు యేసుక్రీస్తు ప్రభు మనస్సు, తండ్రి మనస్సు యేసుక్రీస్తు ప్రభు మనస్సు. మనం తిన్నామా తినలేదా, ఆకలితో ఉన్నామా పస్తున్నామా అన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు చూస్తున్నారు. మన ప్రతి అవసరత ఆయన తీరుస్తారు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పంచిపెట్టినటువంటి దేవుడు. ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి రాజులు కానీ, అధికారులు కానీ యేసుక్రీస్తు ప్రభు మనస్సు కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు 5 రొట్టెలే 2 చిన్న చేపలు 5,000 మందికి ఎట్లా పంచిపెట్టారు? దేవుడు దేశానికి తోడై ఉన్నప్పుడు దేశం వర్ధిల్లుతుంది. ఆ దేశ వనరులన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి. న్యాచురల్ రిసోర్సెస్ అభివృద్ధి చెందుతాయి. కొద్దిగా ఉన్నటువంటి ఆ చేపలు విస్తారముగా ఉంటాయి. కొద్దిగా ఫలించే భూమి నూరంతల ఫలం ఇస్తుంది. అప్పుడు దేశంలో క్షామం ఎందుకు వస్తుంది? దేశం సమృద్ధిగా ఉంటుంది. దేవుడెప్పుడు తోడుగాక దేశమో వర్ధిల్లును, నందు జనులు మిగుల ధన్యులై వసింతురు. ప్రజలు ధన్యులై వసిస్తారు. క్షామం ఉండదు, కొట్లాట్లు ఉండదు, అల్లరి ఉండదు, వ్యాధులు ఉండవు. సొలొమోను కాలంలో ప్రజలు ఎంత క్షేమంగా ఉన్నారు, ఎంత సురక్షితంగా ఉన్నారు. యుద్ధం ఎక్కడుంది చెప్పండి? ఎందుకని? సొలొమోను దేవుని చేత ఆశీర్వదించబడ్డాడు. సొలొమోను దేవుని చేత ఐశ్వర్యాన్ని పొందుకున్నాడు, అధికారాన్ని పొందుకున్నాడు, జ్ఞానం పొందుకున్నాడు. అట్లాంటి జ్ఞానం రాజులకు కావాలి. ఇప్పుడు ట్రంప్ గారికి కానీ, పుతిన్ గారికి కానీ, షీ జిన్పింగ్ గారికి కానీ, భారతదేశ అధిపతికి కానీ కావాల్సింది ఏమిటి అంటే యేసుక్రీస్తు ప్రభు నుండి జ్ఞానం పొందుకున్నటువంటి కౌన్సిలర్స్, దానియేలు, యోసేపు వీళ్ళందరూ ఉన్నారు కదా. అట్లాంటి మంచి కౌన్సిలింగ్ చాలా అవసరమైనది. దేశంలో దేవుని గురించినటువంటి ప్రార్థనలు ఉండాలి, దేవుని గురించినటువంటి స్తుతి ఉండాలి, దేవుని భయం ఉండాలి. చర్చెస్ ప్రార్థించే సంఘాలుగా ఉండాలి. చర్చెస్ అవసరతలో ఉన్నటువంటి వారికి, పూర్వం పాదిరీలు అనేవారు. ఆ ఫాదర్స్ ఎంత చక్కని మిషనరీ పని చేశారు చెప్పండి. అనాథ బిడ్డలను, విధవరాండ్రను, పేదవారిని, నిరాశ్రయులను, వ్యాధిగ్రస్తులను హాస్పిటల్స్ ఎస్టాబ్లిష్ చేసి, స్కూల్స్ ఎస్టాబ్లిష్ చేసి, ఆర్ఫనేజెస్ ఎస్టాబ్లిష్ చేసి, ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఎస్టాబ్లిష్ చేసి, ఆ పాదిరీలు అంటారు కదా. చర్చెస్ యాక్టివ్గా అవన్నీ కూడా చేయాలి. ఇప్పుడు చర్చ్ అంటే ఏమిటి? బాడీ ఆఫ్ క్రైస్ట్ కదా. అన్ని మోడీ గారు చేయగలరా? అన్ని స్టాలిన్ గారు చేయగలరా? అన్ని నాయుడు గారు చేయగలరా? ఒక చర్చ్ ఉన్నది అంటే ఆ చుట్టుపక్కల అసలు వేస్ట్ మిస్మేనేజ్మెంటే ఉండకూడదు. ఆ చుట్టుపక్కల పేదవారే కనపడకూడదు, ఆ చుట్టుపక్కల భిక్షకులే కనపడకూడదు, ఆ చుట్టుపక్కల అనారోగ్యంతో ఉన్నటువంటి వారే కనపడకూడదు. అంటే చర్చ్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలన్నమాట. చర్చ్ ఇస్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్.
ఇప్పుడు ఒక జర్నలిస్ట్ మదర్ తెరీసా గారిని అడిగారు, మదర్, వీ థింక్ దట్ ద చర్చ్ ఈజ్ నాట్ డూయింగ్ ఇట్స్ జాబ్ వెల్. The church is growing inactive, and the church is lethargic, and the church has become a dead church these days. What is your comment? In all her humility, the mother says, aren't you the church? Am I not the church? Are you and me are active? చర్చ్ అంటే ఒక కట్టడము మాత్రమే కాదు, పాస్టర్ గారే చర్చ్ కాదు, ఆ చర్చిలో ఉన్నటువంటి ఆ గుంపు మాత్రమే చర్చ్ కాదు. నీవు చర్చ్, నేను చర్చ్. మనం మన పని చేస్తా ఉన్నామా? మన దగ్గర 1000 రూపాయలు ఉన్నాయి, మనకి దగ్గర ఒక పేదవాడు వచ్చి ఆ భిక్ష అడుక్కుంటున్నాడు, మనం ఇవ్వగలిగిన స్థితిలో ఉండి 100 రూపాయలు ఇవ్వకపోతే ఏమిటి? ఆర్ంట్ యూ ద చర్చ్? ఐ ఐ నాట్ ద చర్చ్? మదర్, వీ థింక్ దట్ ద చర్చ్ ఈస్ డెడ్ చర్చ్ దీస్ డేస్, ద చర్చ్ ఈస్ ఇన్యాక్టివ్ దీస్ డేస్, ద చర్చ్ ఈస్ నాట్ డూయింగ్ ఇట్స్ రోల్ యాజ్ ఇన్ ద ప్రీవియస్ డేస్. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? Then the mother quickly says, aren't you the church? Am I not the church? Are you doing your part? Am I doing my part? We have to examine ourselves if we are showing the pity, compassion, love as Jesus has shown us. చర్చ్ అంటే ఎవరో కాదు. చర్చ్ అంటే ఒక కట్టడం కాదు, ఒక బిల్డింగ్ కాదు. శాంతం చర్చ్, సెయింట్ పీటర్స్ చర్చ్, ఈ చర్చ్, ఆ చర్చ్ అనుకుంటాం. నీవే చర్చ్. నో యూ నాట్, యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్, అండ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ dwells in you. మనము మన చుట్టూ ఉన్నటువంటి పేదవారికి మన గుప్పిలు విప్పి సహాయం చేస్తున్నామా? ద బెస్ట్ థింగ్ వాట్ యాజ్ అ చర్చ్ వీ కెన్ డూ ఈస్ ప్రే. ఆర్ వీ ప్రేయింగ్ ఫర్ ద రివైవల్ ఇన్ ద ప్లేస్ వేర్ వీ ఆర్ లివింగ్? ఆర్ వీ ప్రే ఫర్ ద poor people? Are we pray for the sick people around us? Are we praying for those that have nobody to help? When we pray, God will open a channel for us so that we will be able to extend material help as well. ఒక సహోదరుడు నన్ను ఇట్లా అడిగాడు, బ్రదర్ నీల్ గారు, ఇప్పుడు ప్రార్థించే పెదవులు గొప్పవా, సహాయం చేసే చేతులు గొప్పవా? మీరేమంటారు? నేనేం చెప్పానంటే, నాయన, ప్రార్థించే పెదవులు గలవారే సహాయం చేసే చేతులు కలిగి ఉంటారు. ఈ రెండు వేరు వేరు కారు. ప్రార్థించే పెదవులు ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళే సహాయం చేసే చేతులు కూడా కలిగి ఉంటారు. ప్రార్థన చేయనటువంటి పెదవులు సహాయం చేసే చేతులు అనడను కలిగి ఉండలేవు. కాబట్టి ప్రార్థించే పెదవులు గొప్పవనాయన, ఎందుకంటే వాళ్ళే సహాయం చేసే చేతులు కలిగి ఉంటారు. బ్రదర్ పిహెచ్డి అనిపించారు. అంతే కదా, ప్రార్థన చేయకుండా మనం ఒకరికి సహాయం ఎట్లా చేయగలం? తానే మొండంటే తనకో మొండంట. మన దగ్గరే లేకపోతే మనం ఇంకొకరికి ఎట్లా సహాయం చేయగలం? మన దగ్గర ఉండాలి అంటే మన దేవుడి దగ్గర అడుక్కోరాదు. ప్రార్థన చేయకపోతే మనకి ఎక్కడి నుంచి వస్తాయి? మనం ఏమైనా డబ్బులు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నామా? మన దగ్గర మనీ మ్యానుఫ్యాక్చర్ చేసే మషిన్స్ ఉన్నాయా? మనం ఏమైనా బ్లాక్ మనీ పెట్టుకున్నామా, వైట్ మనీ పెట్టుకున్నామా, గ్రీన్ మనీ పెట్టుకున్నామా, పింక్ మనీ పెట్టుకున్నామా? Our only fountain is Jesus Christ. Our only source of income is Jesus Christ. Our resource is Jesus Christ. But when we pray, God will open the channels so that we will be a source of help. 1000 Praises Church ani pettanu. It's only a virtual church, but how many people are getting benefited? ఫోన్ రీఛార్జ్ చేసుకోలేదు, మొబైల్ ఫోన్ సర్వీస్ రీఛార్జ్ కాలేదు. ఆ మొబైల్ ఫోన్ సర్వీస్ లేకపోతే సమస్య ఎంత ఎక్కువగా ఉంటుంది చెప్పండి. ఏ ట్రాన్సాక్షన్ చేయలేము, ఎవరిని కాంటాక్ట్ చేయలేము, 10 రూపాయలు పెట్టి ఒక బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కోలేము. మొబైల్ ఫోన్ సర్వీసెస్ లేకపోతే ఆ కష్టం అనుభవించినటువంటి వాళ్ళకి తెలుస్తుంది. గొడ్డుబొద్దానికి పిల్లనొప్పులు ఏం తెలుస్తాయి? అవన్నీ నేను అనుభవించాను కనుక, ఆ సమస్యలన్నీ నేను ఎరుగుదును కనుక, ఎవరైనా బ్రదర్ నేను మొబైల్ ఫోన్ రీఛార్జ్ చేసుకునే పరిస్థితుల్లో లేను, నా దగ్గర డబ్బులు లేవు, నిరుద్యోగిగా ఉన్నాను, వికలాంగునిగా ఉన్నాను, పేదరికంలో ఉన్నాను, నాకుండే కష్టాలు నాకున్నాయి, అయినా నాకు కలిగిన దాంట్లోనే పలానా వాళ్ళు అడిగితే వెంటనే 349 రూపాయలు పెట్టి రీఛార్జ్ చేస్తా ఉన్నాను. ఎందుకని? నాకుందా. లవ్ యువర్ నైబర్ యాజ్ యూ లవ్ యువర్ సెల్ఫ్. నిన్ను వల్లే నీ పొరుగు అని. భారం కదా, కష్టం కదా. మొబైల్ ఫోన్ రీఛార్జ్ చేయాలి, మొబైల్ ఫోన్ సర్వీసెస్, ఇంటర్నెట్ ఈ రోజుతో ఆగిపోతున్నాయి. ఎక్కడి నుంచి వస్తాయి 349 రూపాయలు? ఎక్కడి నుంచి వస్తాయి? కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చిన? భూమి ఆకాశములను సృజించిన యెహోవావలనే నాకు సహాయం కలిగిన. ఇవన్నీ కేవలం వాక్యం కాదు, జీవిత సారం. నేను ఇవన్నీ కూడా రుచి చూసి ఎరిగి ఉన్నాను. అట్లా నన్ను ఎవరైనా కూడా 100 రూపాయలు ఇవ్వండి, చేతిలో డబ్బులు లేవండి, వెంటనే నా దగ్గర లేకపోతే వెంటనే చర్చిలో మెసేజ్ చేస్తాను, ఐ ర్యాన్ అవుట్ ఆఫ్ రీసోర్సెస్, someone prompted by Jesus may help this brother who is in poverty. 345 గ్రూప్ మెంబర్స్, 345 మంది సహాయం చేయలేకపోవచ్చు. ఎవరికుండే కష్టాలు వాళ్ళకుంటే. నేను చెప్తున్నాను కదా, ఎంత చెట్టుకు అంతే గాలి. 345 మంది ఒక 100 రూపాయలు కూడా ఇవ్వలేదని ఏడవడం ఎందుకు?
నీకుంటే నువ్వు ఇవి, లేకపోతే ప్రార్థన చేయి. వాళ్ళు ఇవ్వలేదని ఏడవడం ఎందుకు? వాళ్ళకుండే కష్టాలు నీకేం తెలుసు? పరుని వేలు పెట్టి తిరస్కరించడం చాలా సులువు. వాళ్ళకుండే పరిస్థితులు వాళ్ళకే తెలుసు, అంతే కదా. ఎవరికుండే భారాలు వాళ్ళకున్నాయి. కాబట్టి మన భారం ఇతరుల మీద మోపకూడదు, కానీ మన భారం దేవుని మీద మోపాలి. ఆయన పిలుస్తా ఉన్నాడు కదా, రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛతో తన కరము చాపి పిలచుచున్నాడు. చర్చ్ అంటే ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుని ఎరిగినటువంటి ఒక్కొక్కరు కూడా చర్చ్ అనమాట. ఒక చర్చ్లో 300 మంది ఉన్నారంటే ఆ 300 మందిలో ఒక్కొక్కరు వాళ్ళు ఉన్నటువంటి స్థానంలో ఒక క్యాండిల్ లాగా, కొవ్వొత్తులాగా వెరికి తీరలకు త్రోవ చూపాలి. నో యు నాట్ యువర్ లేబర్స్ ఇన్ క్రైస్ట్ షాల్ నాట్ బి ఇన్ వెయిన్. క్రీస్తు యేసునందు మీ ప్రయాస వ్యర్థము కానేరదని మీరు ఎరుగరా. మనం ఒక పేదవాడికి ఒక గిన్నెడు చల్లనీళ్ళు యేసు నామములో ఇచ్చామంటే ఆ ఫలం మనం పొందుకొనకపోతామా? ఒక వికలాంగునికి చేయి లేనటువంటి వ్యక్తి, కాలు లేనటువంటి వ్యక్తి, కష్టంలో ఉన్నటువంటి బిడ్డకి ఫోన్ రీఛార్జ్ చేశాను ₹349. ఆ ఫలం ఎక్కడి నుంచి, ఆ ఫలం ఎక్కడికి పోతుంది చెప్పండి? ఎందుకని దేవుని వాక్యం చెప్పట్లా? మా టీచర్ గారు, నాకు తెలుగు నేర్పించిన టీచర్ గారు, సుహాసిని టీచర్ గారు అని చెప్తారు. ఏమని చెప్తారు? ఎప్పుడు కూడా ఒక వాక్యం చెప్తారు, ఆయన నామమును బట్టి మీరు చూపించినటువంటి ప్రేమను మర్చిపోటుకు ఆయన అన్యాయస్తుడు కాదు. దేవుడు న్యాయవంతుడు, దేవుడు అన్యాయస్తుడు కాదు. యేసుక్రీస్తు ప్రభు నామాన్ని బట్టే కదా ఆయన మనకు ఉపకారం చేశాడు. కాబట్టి మనం ఉపకారం చేయబద్ధులమైనాం. మన కష్టంలో ఉన్నప్పుడు ఆయన మన ఆదుకోలేదా? మన అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆయన మనకు స్వస్థత దయచేయలేదా? మనం కన్నీరు కార్చినప్పుడు మన కన్నీరు తొడవలేదా? మన ఒంటరితనంలో ఆయన మన దగ్గరకు వచ్చి మన ఓదార్చలేదా? ఇవన్నీ మనం మర్చిపోకుండా అట్లాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారిని అదే రీతిలో మనం ఆదరించవలసినటువంటి వారముగా, ఓదార్చవలసినటువంటి వారముగా, పరామర్శించవలసినటువంటి వారముగా, సహాయం చేయవలసినటువంటి వారముగా ఉన్నాం. సుహాసిని టీచర్ గారు ఎట్లా చెప్తారు? నో యు నాట్ యువర్ లేబర్స్ ఇన్ క్రైస్ట్ షాల్ నాట్ బి ఇన్ వెయిన్. క్రీస్తు యేసునందు మీ ప్రయాస వ్యర్థము కానేరదు. ఆయన నామమును బట్టి మీరు చూపిన ప్రేమను మర్చిపోవటకు ఆయన అన్యాయస్తుడు కాదు. చూసారా? అందుకని మనం ప్రేమ చూపబద్ధులమై ఉన్నాం. ఒక చర్చిగా, ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క చర్చిగా ఉంటే పేదరికం ఎందుకు ఉంటుంది చెప్పండి? ఆ పాదిరీలు ఎట్లా చేస్తారు చెప్పండి? విధవరాళ్ళందరినీ ఒక చోట సమకూర్చి వాళ్ళకి ఒక హోము, వాళ్ళకి ఒక లైవ్లీహుడ్, అనాథ బిడ్డలందరినీ ఒక చోట సమకూర్చి వాళ్ళకి ఒక స్కూలు, ఆర్ఫనేజ్, పాదిరీలు. ఏమైపోయింది ఆ చర్చ్? ఏమైపోయింది ఆ మిషనరీలు? ఏమైపోయింది ఆ ప్రేమ? May the Lord grant all the audience faith in Jesus so that they may cast their burdens on Jesus and get comfort, solace, peace, relief. Amen.